మాది ఏలూరు సొంతూరు. ఊర్లో ఏ చర్చో నేను చెప్పను. ఓ పెద్ద చర్చికి వెళ్ళాను, చాలా పెద్ద చర్చ్ అది. ఆ చర్చిలో ఇదివరకు 2-3 సార్లు వాక్యం చెప్పాను. అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళి కొంచెం గ్యాప్ ఉంది, 7 సంవత్సరాలు ఎంత గ్యాప్ వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా, చర్చికి ఈ పక్కన ఉండేది ఆ పక్కకి వెళ్ళింది. పాలరాతితో చేసింది అనమాట. దాని మీద బైబిల్ పెట్టుకొని చెప్తారు, చుట్టూ చక్కగా ఉంటుంది, అద్భుతంగా. నేను మామూలుగా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూస్తే అక్కడ పులిపిటి కనబడతా. ఏమైందిరా బాబు అంటే ఇటే పొంది. నేను వాక్యం చెప్పేసి వచ్చా, నాకెందుకు చెప్పేసి వచ్చా. వచ్చిన తర్వాత మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్. అర్థమైందా? ఇదేంటి పుల్పిట్ ఇటు ఉండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా. ఎవడాడు సిద్ధాంతి చర్చిలో పుల్పిట్ ఎటుండాలి చెప్పాడంట. వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారుగా వెళ్తుందంట. నేను అబద్ధం ఆడలా. మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను. నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు, అంతే. అర్థమైందా? సిద్ధాంతిని అడిగి మార్చేశారంటండి. వీళ్ళు ఏమంటారండి, మీరు చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారా? సార్ చెప్పాడు సార్, ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్. అటు చెప్పాడు సార్ వాస్తు ప్రకారం. ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు, దిక్కుమాల పాస్టర్లు. మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు ఆడు. ఎవడు చెప్పాడో, ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు. వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు చిన్నగా సులభంగా నేనేం కించిపరిచి మాటలో ఉన్న విషయం చెప్పను. మనకు 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ 4 దిక్కులతో పాటు ఇంకో 4 దిక్కులు ఉంటాయి మధ్యలో, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఇలా మొత్తం 8 దిక్కులు. అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకి ఒక దేవుడు ఉంటాడంట. ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు. ఈ 8 దేవుళ్ళని, 8 దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు. అష్ట అంటే 8 దిక్కుల్ని పరిపాలించేవాడు. ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరి దిక్కు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అయితే ఈ 8 మంది దిక్పాలకులకి ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్. అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దేవుడు. గంగ నీటికి దేవుడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు. అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటనంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం. ఇది అర్థమైందా? ఇదే అగ్నిదేవుడు. అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి, ఆడికి నా మొహం చూపించాలి. నేను సైడ్ చూపించినా, నా ముడ్డి చూపించినా ఆడు కోపం వస్తుంది. అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట. మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం. లేదు, ఆయనకు వచ్చింది. సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటాడు. అదే ఆయన చెప్పేది. అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను, వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు. నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను. 8 మందిని ఏం చేస్తాను నేను? ఒక్కడు చెప్పింది వేయట్లేదు నేను. 8 మంది చెప్పింది నేను ఏం చేస్తాను? చేయగలనా? కాబట్టి నాకు అంత దమ్ము లేదమ్మా. అమ్మో అంత లేదు. మీకు ఏమన్నా ఉంటే చేసుకోండి సార్. మీరు చాలా చిన్నోళ్ళు సార్, మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తున్నాం, మేము చాలా సూపర్ సార్, 8 మందిని మేము తృప్తిపరిచేస్తున్నాం అంటే చేసుకోండి. ఇవన్నీ క్రైస్తవులు చేసేవే. వాస్తు, కులం, మంచి గడియ, శుభ గడియ, ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు, బైబిల్ నుంచి వచ్చింది కాదు. ఏళ్లతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. ఏం తేడాలేదు. అందుకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుళ్ళని కొలిసేవాళ్ళు అయిపోయారు. మనం కూడా అంతే. దేవుడి స్థానం దేవుడికే, మన సొంత కబుర్లు మనకే.